ఒక సాధారణ వ్యక్తిగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు గ్లోబల్ ఐకాన్ లీడ్‌లో ఉన్నారు. సో, ఆయన ఎవరో కాదండి డాక్టర్ లయన్ కిరణ్ గారు. ఈరోజు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? బిజినెస్ పరంగా ఎలాంటి మెళకువలు తెలుసుకోవాలి? ఇవన్నీ ఆయనతో మాట్లాడి డిస్కస్ చేద్దాం. హాయ్ సో. Hi. హౌ ఆర్ యు సో? All good. All super. సో, నిజం చెప్పాలి అంటే మీ ప్రస్థానం మేము విన్నప్పుడు అంటే రూ. 2,000 నుంచి జనరల్‌గా సినిమాలో మనం వింటూ ఉంటాం. చూస్తూ ఉంటాం. రూ. 2,000 నుంచి భలే ఎదిగేశార్రా అనేసి. బట్ రూ. 2,000 నుంచి నిజంగా ఒక రియల్ హీరోలాగా రూ. 2,000 నుంచి మీ స్టార్టింగ్ అయిన జర్నీ. అండ్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్‌లా ఎదిగారు. అసలు ఆ ప్రస్థానం ఎలా జరిగింది? నేను ఎంప్లాయీగా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైతే నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నేనైతే రియల్ ఎస్టేట్ ప్రస్థానం చేశానో దానికంటే ముందు కూడా నేను ఒక డిఫరెంట్ కంపెనీస్లో నేను కొంచెం షార్ట్ టర్మ్ నేను పనిచేశాను అక్కడ. బట్ అదంతా కూడా చేస్తున్నప్పుడు ఏంటంటే నేను సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వాలని, సో గవర్నమెంట్ జాబ్ యూపీఎస్సీ వాటికి సంబంధించిన జాబ్స్కు నేను అప్లై చేసి వాటిని ప్రిపేర్ అవుతూ ఈ జాబ్స్ చేశాను టెంపరీగా. బట్ దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, అంటే దిస్ ఐ మెన్షన్డ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో, వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు ఎక్కడో ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ మనసులో ఉండేది. అంటే నేను జర్నీ చేయాలనుకుంటున్నాను, బట్ ఇది ఒకసారి రాంగ్ అంటే ఒక డైరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఆపలేము. సో ఆ రకమైనటువంటి క్లారిటీ ఆ రోజున ఎందుకు వచ్చిందో తెలియదు. బట్ ఆ క్లారిటీ రావడంతో ఐ జస్ట్ లెఫ్ట్ ఆల్ దోస్ స్టఫ్. అంటే సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ఫైనల్స్ దాకా వెళ్ళాను. సో ఇంకా రకరకాల వాటిలలో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాను. బట్ సమ్హౌ గాడ్ ఇస్ నాట్ విల్లింగ్ టు సెండ్ మీ టు దట్ డైరెక్షన్. అక్కడికి పంపడం ఇష్టం లేదనుకుంటా, దీంట్లోకి పంపించాడు నన్ను. సో ఎప్పుడైతే నేను ఈ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వడానికి నేను హైదరాబాద్ వచ్చాను, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ దెన్ ఐ స్టార్టెడ్ చదువుకుంటూ నేను వీటన్నిటికి చేశాను. అప్పుడు క్యాజువల్గా నేను రియల్ ఎస్టేట్కి అప్లై చేయడము, అక్కడ 2,000 రూపీస్తో మొదలు పెట్టానంట. 2,000 రూపాయలు కూడా నేను నెలకు మినిమం 4 సేల్స్ చేస్తేనే నాకు 2,000 వచ్చేది. బట్ ఏ రోజు కూడా నేను ఆ 4 చేయకుండా లేను. అండ్ నేను స్టార్ట్ అయిన మంత్ నుండి కూడా బికాజ్ ఆఫ్ ఒక రకమైన చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా ఒక రకమైన కసి ఉండేది. అంటే ఇంకేం ఉండదు, అది ఒక రకమైనటువంటి ఒక బాడీలో ఒక మాన్యా అనుకుంటే ఒక రకమైన ఇది ఇన్స్టింక్ట్ ఉండేది. సో దాంతో ఐ వాజ్ ద బ్రాంచ్లో హెడ్గా ఉన్నాను. అండ్ ఆ గ్రూప్లో నేను పనిచేసినటువంటి గ్రూప్లో కూడా ఆ గ్రూప్ మొత్తానికి టాపర్గా రావడము. సో అది ఎప్పుడైతే అది ఒక వ్యసనం అవుతుందో, అంటే ఎప్పుడు కానీ మనం చేసే పనులన్నీ కూడా అది ఒక వ్యసనంగా మారినప్పుడు అది ఇట్ విల్ కంటిన్యూ. దట్స్ గ్రేట్ సార్. చాలామంది డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ నేను విన్నదాని ప్రకారంగా 2 దశాబ్దాలుగా మీరు మీ బర్త్డేని వినూతనంగా జరపడం. ఫంక్షన్స్ చేసుకోవచ్చు, లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు, డబ్బొచ్చేసింది, మన ఇష్టం అది. కానీ మీరు అంటే మీరు సామాజికంగా సేవ చేస్తూ, మళ్ళీ సేవ చేసే వారిని గుర్తించి, వాళ్ళకి ఆ పురస్కారం అందించడం అన్నది ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ అనిపించింది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నాకు చైల్డ్హుడ్లో అంటే వే బ్యాక్ నేను నా క్యారీర్ స్టార్ట్ చేయకంటే ముందు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా అది తెలియకుండా ఏంటంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్, అంటే ఎగ్జాక్ట్గా నన్ను అడిగితే ఇంకా నేను ఎప్పుడు మొదలు పెట్టానో కూడా నేను చెప్పలేను. సో 4th క్లాస్ ఆర్ 5th క్లాస్లో మేము ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి అందరి దగ్గర బుక్స్ అన్ని కలెక్ట్ చేసి వాటిని ర్యాప్ చేసి న్యూస్ పేపర్స్ తీసుకొచ్చి, అంటే మేము 4th నుంచి 5th వస్తున్నప్పుడు 4th క్లాస్లోనే అన్నీ తీసుకెళ్ళి మా జూనియర్స్కు, అంటే ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు. సో ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కోసం కూడా కష్టపడేటువంటి ఆ రోజుల్లో, సో వీ యూస్ టు గో అండ్ గివ్ ఇట్ టు అవర్ జూనియర్స్. అలాగే మాకున్న యూనిఫామ్, కొత్త యూనిఫామ్ తీసుకున్నాడు, పాత యూనిఫామ్ను మేము ఇంట్లోనే మనం వాష్ చేసేసి స్టిచెస్ ఏదైనా ఉంటే చేసేసి అది కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయడం, అలా స్టార్ట్ అయింది అది. అంటే నాకు దానికి ఒక చాలా డ్రామాటిక్గా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అక్కడ నుండి నేను కాలేజీకి వచ్చిన తర్వాత దెన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడము, మా కాలేజీలో ఉన్నటువంటి వాటన్నిటిని కొంచెం వాల్స్ అన్ని పెయింట్ చేయడం, చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసుకొని చేయడం, చిన్న చెట్లు తీసుకొచ్చి స్కూల్లో పెట్టడము, ఇలాంటి డస్టర్స్ అవి లేనప్పుడు కొన్ని డస్టర్స్ కొనుక్కొచ్చి మేము అక్కడ పెట్టుకోవడం, బ్లాక్ బోర్డ్స్కి మేమే పెయింట్ చేసుకునేవాళ్ళము. సో అలా బికాజ్ గ్రోన్ ఇన్ వెరీ ఆర్డినరీ కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు కదా మనకు. బట్ ఇట్ వాజ్ అ నైస్ జర్నీ, నైస్ లెర్నింగ్. నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక్కసారి దాన్ని అలవాటు చేసుకుంటే ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, మనం ఫస్ట్ సారి స్మోక్ చేసినప్పుడు సరదాగా చేస్తాం, దెన్ ఇట్ విల్ బికమ్ అన్ అడిక్షన్.
సో అలాగే ఎనీ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ గుడ్ హ్యాబిట్స్, ఇట్స్ అ హ్యాబిట్ ఈజ్ అ హ్యాబిట్. సో అదర్ యూ వాంటెడ్ టు గో ఇన్ దట్ డైరెక్షన్ ఆర్ దిస్ డైరెక్షన్. సో దీంట్లో చేస్తున్నప్పుడు ఇది ఒక రకమైనటువంటి కికే, ఇది ఒక రకమైనటువంటి వ్యసనమే ఇది కూడా. కాకపోతే దీన్ని మనం ఆత్మకు తృప్తినిచ్చేటువంటి వ్యసనం, ఇది 10 మందికి ఆనందాన్ని పంచే వ్యసనం ఇది. సో అలా అలా గ్రో అవుతూ వచ్చింది. యాజ్ ఐ గ్రో యూనో దాన్ని నా ఫ్రెండ్స్ అంతా దాన్ని ఒక పాంప్ అండ్ షో కంప్లీట్గా ఒక గ్రాండ్ స్కేల్లో చేయడము, స్ట్రీట్స్ అన్ని బ్లాక్ చేసేసి క్రాకర్స్ పీల్చడము, ఇదన్నీ చేస్తున్నప్పుడు ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్, నాకు ఇష్టం ఉన్నది డైరెక్షన్లో ఇది వెళ్ళట్లేదు అది. సో అని చెప్పేసి నేను దాన్ని నేను కన్వర్ట్ చేసేసి లెట్స్ డూ వన్ థింగ్, మనం దీన్నన్నిటినీ కూడా సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాం, మనం ఏ రకంగా అంటే అదేదో చేస్తున్నామని చెప్పుకోకుండానే చక్కగా ఏం చేయొచ్చు అన్నప్పుడు దెన్ అందరూ సో ఆలోచించినప్పుడు నో ఇది ఈ రకంగా ఉండదు, బర్త్డే అనే పదాన్ని తీసేసి దాన్ని సంకల్ప్ దివస్ కింద మనం కన్వర్ట్ చేద్దాము అని ఆ రకంగా అది సంకల్ప్ దివస్ కింద మారిపోయింది. అది ఆ సంకల్ప్ దివసే ఈ రోజున కొన్ని గ్రామాలను దత్తత తీసుకునేదాకా అండ్ కొన్ని డజన్ల స్పెషల్ కిడ్స్ స్కూల్స్ను అడాప్ట్ చేసుకునేదాకా వచ్చింది అది. సో మీరు ఆ పిల్లలతోటి నేనున్న విషయాలు కనుక చూస్తే చాలా ఆత్మీయంగా, అంటే అందరూ నన్ను గుర్తుపడతారు, అంటే ఇన్నేళ్ల నుంచి నాతో పాటు ఉండి సో అదొక రకమైనటువంటి, అది చెబితే అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము దాన్ని. నేను ఐ కాంట్, అంటే నేను మాట్లాడలేను, నేను భాషలో కూడా నేను రాయడంలో కూడా చేయలేను. అలాంటి అనుభూతి అది. అనుభూతిని కొన్నిసార్లు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనకు వర్డ్స్ దొరకవు అవి. సో ఇట్ ఆల్ ద ప్యూర్ ఫీడింగ్ టు మై హార్ట్. సో అది ఆ రకంగా ఈ స్పెషల్ కిట్స్ను దీన్ని చేయడం. దాంతోపాటుగా నేను చాలా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడంలో కానీ వీటన్నిటిలో ఉంది. అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను నేను. నా ప్రొఫెషనల్ లైఫ్ను ఎలా అయితే గ్రో అవుతూ వచ్చిందో విత్ గాడ్స్ గ్రేస్ అండ్ ద పాజిటివ్ పీపుల్ ఆల్ అరౌండ్ మీ. సో ఆ ఎనర్జీ నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే అది నాది కాదు, సంథింగ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ఎ డివైన్ పవర్. సో అది వస్తున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే గివింగ్ బ్యాక్. నేను కొన్ని ఫండమెంటల్ రూల్స్ చెప్తాను. ఒక 20x20 రూమ్స్ కంటే ఎక్కువ రూమ్లో మనం పడుకుంటే అది బెడ్రూమ్ అన్నారు, అది ఒక హాల్ అంటారు. అంతకంటే అంటే అది ఫంక్షన్ హాల్ అనుకుంటారు అది. సో అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ కార్లో ఉంటే ఏ కార్ అయినా ఒక స్టేజ్. ఐ లవ్ ఆల్ దిస్ లగ్జరీ, నేను లేదని నేను చెప్పను, బట్ దానికంటే బియాండ్గా ఉన్నదాన్ని మనం కొంత తీసుకొని కొంత మనం వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అది నువ్వు ఒక్కడివి ఆనందించింది ఎలా ఉంటుంది, నువ్వు కొంతమందితో కలిసి దాన్ని ఆనందించేది ఉంటుంది. అదొక భయంకరమైన కిక్, అది భయంకరమైన నష అది. సరే, ఇంకోటి, మీరు గ్రామ దత్తత అన్నారు, అంటే మీ ఫోకస్ అంతా కూడా చూస్తే గ్రామ దత్తత, సర్ సివి రామన్ యంగ్ అవార్డ్స్ కైండ్ ఆఫ్ ఆ వేలో ఉంది. అసలు మీ ఫర్దర్ అంటే లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతుంది మీ ప్లాన్? సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ అనేది నాకు అబ్దుల్ కలాం అనే మనిషిని నేను చాలా 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 ఇష్టపడేటువంటి మనిషి. అంటే ఇండియాలో కలాం గారి అభిమానులలో ఎవరైనా ఉన్నారంటే నేను ఎవరిని ఉండనియాను, నేనే ఉంటాను. అంత పిచ్చి అని నాకు ఆయన అంటే. సో ఎందుకు అనంటే ఆయనకు ఎలాంటి వ్యామోహాలు లేవు, అతన్ని ఎలాంటి మనుషులు కూడా ఇన్స్పైర్, అంటే నువ్వు ఇలా గొప్ప అది ఇది అంటే ఆయనకేం కనపడదు. వాట్ ఈస్ దట్ అంటాడు ఆయన, అంటే దాని మీనింగ్ ఏంటి అన్నాడు. దానికి అన్నిటికీ అతీతమైనటువంటి మనిషిగా అతను ఎదిగినాడు. చాలా చాలా కంటెంటెడ్ అండ్ అంటే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఒక సోల్, అది గ్రేట్ సోల్ అది. సో అలాంటి మనిషి ఎప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టినా, ఎక్కడ పెట్టినా, లేకుంటే ఎలాంటి సైంటిఫిక్ ఏదైనా పెట్టినా కూడా ఐ వాంటెడ్ టు గో టు ఏ స్కూల్ అండ్ స్పీక్ టు దెమ్ అని అంటాడు. ఎందుకంటే నాకు ఈ చిన్నగా ఎదుగుతున్నటువంటి ఈ చిన్నారుల మనసుల్ని కనుక నేను డైరెక్షన్లో పెడితే వాళ్ళు నా భారతదేశాన్ని చూసుకుంటారు అని అంటాడు. ఒక 5 లక్షల మంది భారతదేశంలో ఉన్న పిల్లల్ని కనుక నేను మారిస్తే ఆ 5 లక్షల మంది నా 1,20,00,000 మంది, 120 కోట్ల మంది భారతీయులకు ఒక డైరెక్షన్, ఒక కరుదీపిక అవుతారు అని చెప్పేసి అనేవాడు అతను. సో అంత అద్భుతమైనటువంటి అది నిజమే. మనకు 30 years 35 years వచ్చిన తర్వాత మనం ఒక మనిషిని మార్చాలంటే తన యాటిట్యూడ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది, అది ఫ్రీజ్ అయిపోయింది. అది దాన్ని మనం ఏం చెప్పినా కూడా అది ఇన్నంతసేపే ఉంటుంది తప్ప కొత్తగా రాదు అది, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ డన్. సో ఒక మనిషి ఒక 20-22 years తర్వాత అతను ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఎలా అయితే ఉండదో, అతని మానసిక పరిపక్వత కానీ మానసిక ప్రవర్తన కానీ ఏదైతే ఉంటుందో అది తర్వాత మళ్ళీ మార్చాలంటే మార్చే విషయం కాదు అది. సో ఆ చిన్నగా అంటే
మొక్కై వంగనిది మానై మానై. వంగనదు అని అంటారు అవును. కదా. అక్కడ ఉన్నప్పుడే దాన్ని ఎలా వంగించాలి, వాళ్ళకి ఎలాంటి ఇన్కల్కేట్ చేయాలి, ఎలాంటి స్పిరిట్ని వాళ్ళ మైండ్లో పెట్టాలి. ఈ దేశానికి ఉన్నటువంటి దేశభక్తి, సైంటిఫిక్ ఎన్హాన్స్మెంట్ ఆ రోజున అప్పుడు చెప్తే అర్థం కాలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం చూస్తున్నాం అవును. ఏ టెక్నాలజీ మనుషుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలా ప్రభావితం చేస్తుంది, రోబోటిక్స్ ఎలా చేస్తుంది, స్పేస్ టెక్నాలజీ ఎలా మార్చేస్తుంది అనేది మనం చూస్తున్నాం ఇప్పుడంతా. Yes. సడన్గా 3-4 ఇయర్స్లో వీఆర్ సీయింగ్ స్పర్ట్, Lot ఒక of, ఒక స్పర్ట్ చూస్తున్నాం, ఒక విస్ఫోటం చూస్తున్నాం మనం. hmm, సో అది ఆ రోజుల్లో ఆయన గుర్తించి, లేదు సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సైన్స్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ అన్నారు. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ నౌ వీఆర్ సీయింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. టెక్నాలజీ లేకుండా మనం దేన్ని ఊహించుకోలేకపోతున్నాం. అది మొదలుపెట్టినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అబ్దుల్ కలాం. సో అందుకని ఆ ఇంజనీర్స్ అవార్డ్స్ని నేను స్టార్ట్ చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకు ఒక టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ నేను పెట్టి, అందులో ఒక కాంపిటేటివ్ అనాలిసిస్లో డార్కనింగ్ ద ఓవెల్ అంటే ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటారు. Okay. అది చేసిన ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక రిమోట్ విలేజెస్లో కూడా పెట్టి, దాంట్లోకి ఏ క్లాస్ వాళ్ళకు ఆ క్లాస్లో 90 minutesలో 100 questions పెట్టేసి దాన్ని వాళ్ళలో వచ్చినటువంటి టాపర్స్ను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి మనుషులతోటి వాళ్ళకి అవార్డ్స్ ఇప్పించేసి, సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ ఇస్తూ అది చేస్తూ వస్తున్నాను. సో అది సివిరామన్ ఇంజనీర్స్ అవార్డ్స్. అంటే ఒకవైపు మనకు సమాజానికి ఉపయోగపడే వెల్త్ క్రియేటర్స్ను మనం అవును. క్రియేట్ చేయాలి, hmm, నాలెడ్జ్ను ప్రపంచంలో ఉండేలాగా చేయాలి. ఏదైతే ఇవన్నిటికీ సంబంధం లేకున్నటువంటి ఒక అండర్ ప్రివిలేజ్డ్, అన్నోటీస్డ్ ఏదైతే స్పెషల్ కిడ్స్ ఉన్నారో వీళ్ళని చేయాలి. మధ్యలో మనకు అసలు గ్రామాలు, మన సంస్కృతి ఏంటి, భారతీయ సంస్కృతి, మనపై ఏదేదో సంస్కృతుల వైపు మనం పడుతున్నాం. అవును. బట్ వీటన్నిటికంటే బియాండ్గా భారతీయత అనేది పోయిన రోజున మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం మనకు అర్థం కాదు. అది పోతుంది. ఆ సెల్ఫిష్నెస్ ఉండాలి. నేను నా దేశం అనేది ఉండాలి అక్కడ. అది ఉండాలంటే అవన్నీ ఎక్కడున్నాయి? దేశపు రూట్స్ అన్నీ కూడా పల్లెలు అనేది పట్టుకోవాలని అంటాం మనం. అవును. సో ఆ పల్లెలలో ఉన్నటువంటి కల్చర్లో అక్కడ అంటే రకరకాల యూనిట్ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళకు ఒక మామ, కాక, పెద్దాయి అని అట్లా పిలుచుకుంటుంటారు. అక్కడ కులాలకు అతీతంగా వాళ్ళ మధ్యన ఒక అనుబంధాలు ఉంటాయి. ప్రతి దగ్గర ఒక బాండింగ్ ఒక బాండింగ్ అనేది ఉంటుంది. ఒక ఇంట్లో ఒక పెళ్ళైతే ఆ రోజున అక్కడ ఇంట్లో ఎవరు కూడా అసలు పొయ్యి వెలిగించారు. అవును. సో అంత బాండేజ్ ఉంటుంది. సో అలాంటి కల్చర్ మనం ఎందుకు పొడగొట్టుకుంటున్నాం అన్న ఉద్దేశంతో విలేజ్ అడాప్షన్ తీసుకొని రివర్స్ మైగ్రేషన్ చేస్తున్నాను. అంటే అక్కడ ఎంపవర్మెంట్ అంటే ఏదో హడావిడి చేసేసి కొన్ని రోడ్లు వేసేది కాదు. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజున ఎంత ఉంది, ఎంత పెంచాలి. Yes. ఈ రోజున 10,000 ఉంటే మనం 20,000 ఉంటే వాళ్ళు హైదరాబాద్ ఎందుకు వస్తారు? వాళ్ళు అవును. ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఈ పొల్యూషన్లో వీళ్ళు కష్టపడి కష్టపడుతూ. వాల్యూ లేకుండా ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఎందుకు బతకాల్సి వస్తుంది? అదే వాళ్ళు చాలా దర్జాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ చక్కటి గాలి వాతావరణం, ఒక ఆర్గానిక్ ఫుడ్ తింటూ వాళ్ళు ఉండొచ్చు కదా అక్కడ. సో ఎవ్రీబడి లైక్స్ దట్. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇక్కడ మన క్రేజ్ ఒకటి, అర్బన్ క్రేజ్ అనేది ఒకటి వస్తాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ లగ్జరీని ఇక్కడ పొడగొట్టుకోవడం కూడా ఉంటుంది. అది సో దానికి రివర్స్ మైగ్రేషన్ కోసం అని చెప్పేసి నేను విలేజెస్ని దత్తా తీసుకున్నాను. బట్ ఇండియాకు ప్రైడ్ రావాలంటే స్పోర్ట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఆ స్పోర్ట్స్లో కూడా దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ డిసైడెడ్ టు వర్క్ ఆన్. ఎక్కడ నాకు సాధ్యమవుతుందో, ఎక్కడ నాకున్న ఫ్రెండ్స్ని కానీ వీళ్ళందరినీ నేను గ్యాదర్ చేసి వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ను మనం సొసైటీ పరంగా మనం వాడుకోగలుగుతాం అని చూడడానికి సంకల్ప్ దివస్ ఆర్ సివిరామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ ఇవన్నీ స్విచ్ ఇండియా ఫౌండేషన్ అనేది ఒకటి పెట్టి, ఎందుకంటే మనుషులు శాశ్వతం కాదు, పోయిన తర్వాత కూడా గుడ్ ఇట్ షుడ్ కంటిన్యూ, అది కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం. అండ్ ఈ రోజున 2,000 పైచులకు పిల్లలు నాతో అసోసియేట్ ఉన్నారంటే అంతకంటే గొప్ప ఆనందం ఉండదు. ఒక స్టేజ్ వరకే డబ్బులు మీకు ఎక్కిస్తాయి. దాని తర్వాత మీరు ఎలాంటి మనుషులకు ఎలా కనెక్ట్ అవుతారనే దాంతో, అండ్ సమాజానికి మీరు ఎలా కనెక్ట్ అవుతారనే దాంతో ఉంటుంది. అది చాలా ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అనిర్వచనమైనటువంటి అనుభూతి. ఇట్స్ గ్రేట్ ఐడియా సార్. యాక్చువల్గా అంటే మీరు ఏదైతే అనుకొని దాని మీదే వెళ్తూ ఉన్నారో అంటే చాలా గ్రేట్ ఐడియా. ఇది చాలా తక్కువ మంది ఆలోచించడం వరకే ఉంటుంది. ఆచరణలో పెట్టేవాళ్ళు కౌంట్స్ అనేది చాలా తక్కువ. ఇట్స్ రియల్లీ గ్రేట్ అనుకోవాలి. సార్ వన్ మోర్ థింగ్, ఒక పక్కన డాక్టర్ లయన్ కిరణ్ సార్ ఇలా ఒక సమాజంలో సేవ చేస్తూ ఉంటే, ఇంకో పక్క సైంటిస్టులతో జర్నీ చేస్తూ మీ యొక్క కిక్ని చూపిస్తూ ఉన్నారు. అసలు ఎలా ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? అంటే లైఫ్ ఎప్పుడు 360 degrees ఉండాలని నేను కోరుకుంటాను. నేను అంటే లైఫ్ అనేది ఏదో సాదాసీదాగా ఒకటి ఉంటే ఒక దాని మీద ఉండాలనేది ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది.
సో నేను లైఫ్లో అన్ని రకాలు చూస్తాను. అంటే నేను చాలా సింపుల్గా వీళ్ళన్నీ చేస్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉండాలనేది లేదు. ఓకే. నేను కూడా ప్రపంచంలో ఉన్నటువంటి లగ్జరీని అన్నీ చూశాను. ప్రపంచంలో ఉన్నటువంటి పావర్టీ నుంచి మనుషులు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇది 2 విభాగాల్లో ఉంటుంది. దాంతోపాటు నా లోపల ఒక అడ్వెంచరర్ ఉన్నాడు. మేబీ ఆ యాటిట్యూడ్ వల్లనే అనుకుంటా నేను కొన్ని విషయాలు ఎవరు ఏమనుకున్నా భయపడకుండా నా ఇష్టం ఉన్నట్టు నేను చేయడానికి, ఎస్. ఎవరు ఏదన్నా అయ్యో వాళ్ళు ఏదో అనుకుంటారేమో అన్నది నాకు చెవుల్లోకి వెళ్ళదు. నా దగ్గర ఒక ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని ఆపేస్తుంది. అది ఎవడన్నా ఏమనుకుంటుంటే అది అక్కడ ఆపేస్తుంది. నా మైండ్ దాకపోతే కదా ఎస్. అది నాకు బాధ కలిగేది. సో అలాగే ఈ అడ్వెంచర్ ఓరియంటెడ్నెస్ ఉండడంతో నేను ఆర్కిటికా అండ్ అంటార్క్టికా గ్లోబ్లో ఉన్నటువంటి టాపెస్ట్ పైన పీక్ ఇక్కడ ఈ రెండింటికి నేను సైంటిస్ట్ వెజల్స్ తోటి నేను వెళ్ళాను. అంటే షిప్స్ తోటి వెళ్ళాను. వెజల్ అంటే అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ అడ్వెంచర్. చాలా దాంట్లో కూడా చాలా సాహసాలు అన్నీ చేశాను దాంట్లో. అండ్ బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి అది అలా ఎలా మార్పులు వస్తున్నాయి అక్కడికి పోయిన తర్వాత నా లోపల ఒక రకమైనటువంటి ఫియర్ అనుకోండి, బాధ. ఆ బాధతో కలిగినటువంటి ఒక ఆలోచన మొదలైంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది మనం అనుకున్న దానికంటే చాలా భయంకరంగా పోతుంది. చాలా భయంకరంగా. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించిన దాంట్లో నేను ఏ పార్టీకైతే వెళ్ళానో అక్కడ కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఇంతకుముందు మనుషులు పోకపోయేవాళ్ళు. ఇప్పుడు అది దాటి మనం అక్కడ దాకా పోగలుగుతున్నామంటే ఎలా మంచు కొండలు, మంచు పర్వతాలు ఎలా కరిగిపోతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్స్టింక్ట్ ఎట్లా అక్కడ కొన్ని రకాల ప్రాణులు ఎలా మాయమైపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే సో నో వీటన్నిటికి కారణం మనిషి అనే ఒక క్రూర జంతువు ఒకటే దీనికి అన్నిటికి కారణం. సో అన్నిటికీ సంబంధించినట్టే వసుదైక కుటుంబకం అంటారు. అంటే మనం ప్రపంచమంతా అందరిది. ఇది ఒక్క మనిషిది ఒకటే కాదు. బట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మన ఒక్కడిది అనుకున్న ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఐ వెంట్ టు డూ ద అడ్వెంచర్స్. ఐ డిడ్ 70+ స్కై డైవ్స్ చేశాను నేను. అంటే అది స్కై డైవ్స్ ఎక్కడైనా ఒక దగ్గరే. బట్ అది పైనుంచి చూస్తున్నప్పుడు మన కింద ఉన్నటువంటి ఆ ఉపరితలం మీద ఉన్నటువంటి వీటిని చూసినప్పుడు, అంటే నేను న్యూజిలాండ్లో చూసినప్పుడు ఆ గ్రీన్ ఫీల్డ్స్, నేను టర్కీలో చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాకీ టెరైన్, నేను అమెరికన్ ఐలాండ్స్లో చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీ అండ్ ల్యాండ్స్కి సంబంధించిన ఇది ఆ వాల్కెనో ఐలాండ్స్లో చేస్తున్నప్పుడు పైనుంచి దాన్ని చూడడం, ఇలా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను స్కై నుంచి నేను వాటిని కూడా చేయడం జరిగింది. సో దిస్ ఆర్ ఆల్ ఇట్స్ గివ్స్ మీ ఎ కిక్. అంటే ఎనర్జెటిక్గా ఉండాలంటే ఎప్పుడు లైఫ్లో నుంచి అడ్వెంచర్ అనే పదాన్ని ఎప్పుడు మనం న్యూ అంటే మనల్ని మనం కొత్తగా కూడా ఆవిష్కరించుకుంటూ ఉండాలి. సార్ ఇంకొకటి మీ గురించి నేను ఒకటి విన్నాను, టైటానిక్ అడ్వెంచర్ దాంట్లో మీరు ఆల్మోస్ట్ వెళ్ళాలి అనుకున్న తర్వాత సడన్గా డ్రాప్ అయ్యారు అని. అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ ఏంటి అసలు? నేను డ్రాప్ అవ్వలేదు యాక్చువల్గా. టైటానిక్ బ్లూ ఓషన్ అని ఒక స్మాల్ సబ్మెరైన్ ఫ్రమ్ యూకే నుంచి, లండన్ నుంచి స్టార్ట్ అయ్యి అది టైటానిక్ షిప్ ఎప్పుడైతే అక్కడ పోయిందో ఇట్స్ మోర్ దెన్ 4.5 kilometers డెప్త్లో అది కింద ల్యాండ్ అయ్యి ఉంది. అక్కడికి తీసుకురావడం అనేది ఒక ఓన్లీ 4 members చిన్న సబ్మెరైన్ ఉంటుంది. ఆ సబ్మెరైన్లో మనము ఉండాలి దాంట్లోకి. సో దానికి నేను బుక్ చేశాను. అంటే దానికి చాలా ముందు బుక్ చేయాలి అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ టూర్. బట్ నాకున్నది ఏంటంటే బాటమ్ ఆఫ్ ద ఓషన్ చూడాలి అండ్ స్కైలో ఎక్కడ దాకా పోగలిగితే స్పేస్ ట్రావెల్ చేయాలనేది ఉంది. సో కానీ నేను చేసేసి వాళ్ళకు బ్లూ ఆరిజిన్ వాళ్ళకు నేను అప్లై చేశాను. దే కన్ఫర్మ్ మై ఇది. సో లాస్ట్ ఇయర్ 4th June. సో దాని కన్ఫర్మేషన్ మెయిల్ అంతా వచ్చింది. బట్ లాస్ట్ మినిట్లో ఏంటంటే లండన్ బిజినెస్ పీపుల్ వాళ్ళతో పాటుగా దాని ఓనర్, సబ్మెరైన్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ కూడా ట్రావెల్ చేయాలని డిసైడ్ అయిపోయినాడు. సో నన్ను క్యాన్సిల్ చేశారు. అప్పుడు చేసేసి అతను దాంట్లోకి వెళ్ళాడు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే అప్పటిదాకా వచ్చింది ఒక అడ్వెంచర్, నాకు ఒక టిక్ పెట్టుకునే దానికి ఇంకోటి అయిపోతుండే అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అంటే నాకు అన్ఫార్చునేట్లీ పడదా అనేది కాదు పాపము. బట్ ఇట్స్ ఒక 72 hours ప్రపంచం మొత్తం దాని వైపు చూసింది ఆ టైంలో, ప్రపంచం మొత్తం. ఎందుకంటే దాని వేరే బోట్స్ తెలవలేదు. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి బేస్ క్యాంప్ తోటి దానికి ఉన్నటువంటి సెటిలైట్ కమ్యూనికేషన్ లింక్స్ అని కట్ అయిపోయినాయి. దాని చిన్న పీసెస్ కూడా ఇక్కడ దొరకలేదు ఇవాళ దాకా కూడా. సో మనుషులందరూ తునకలు అయిపోయారు. సో
అది నాకు కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఐ పెయిడ్ సమ్ అడ్వాన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో అన్ఫార్చునేట్లీ నన్ను తీసేసి వాళ్ళు పెట్టారు. సో అదర్వైజ్ ఐ వుడ్ బికమ్ ఎ గ్రేట్ న్యూస్ ఇన్ ద వరల్డ్. నేను ప్రపంచం మొత్తం మీద ఒక గొప్ప న్యూస్ మేకర్ని అయ్యే అవకాశం పొడగొట్టుకున్నాను నేను. ఓ మై గాడ్ నో సో అట్లా. బికాజ్ సో అదేంటంటే ఓన్లీ కార్బన్ ఫైబర్ తోటి ఏదైతే వాళ్ళు తయారు చేశారో ఓకే అది చాలా టెస్టెడ్. అంటే కిందికి వెళ్తున్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్నార్కింగ్ అవి మనం అవును, చేస్తున్నప్పుడు కూడా అవును. 8-9 ఫీట్ కిందికి వెళ్ళగానే మనం తట్టుకోలేం. ఎస్ ప్రెషర్ అనేది గురుత్వాకర్షణ శక్తితోటి భూమితో ఉన్నటువంటి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్లో మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతాం మనం ఆక్సిజన్ మాస్కులు పెట్టుకున్నా కూడా. ఓకే సో దానికి నాకు ఒక 4-5 డేస్ ముందు ట్రైనింగ్ ఉండింది, అంతా ఉండింది. బట్ దే సెడ్ విల్ రిజర్వ్ యువర్ బెర్త్ ఫర్ నెక్స్ట్ ఇయర్. అంటే 24లో ఇలా 23లో జరిగింది ఇది ఓకే ఈ ఇన్సిడెంట్. 24 ఇయర్లో మొన్న నేను వెళ్ళాల్సింది. బట్ అది అది చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అంటే సో ఒకవైపు అది మనకు మిస్ అయిందని ఆ రోజు అనిపించింది. ఇప్పుడు నేను ఆనందపడ్డామా అనేది పక్కన పెట్టేసే అదొక నాకు ఒక చిన్న దీనిలాగా ఉంటుంది అనమాట. ఒక చాలా గమ్మత్తైన విషయంలాగా ఉంటుంది. అది ఎందుకు నన్ను కన్ఫర్మ్ చేశారు, ఎందుకు తీసేశారు, మళ్ళీ అది అలా జరిగి అదొక వరల్డ్ సెన్సేషన్ ఎలా అయిపోయింది. సో అది టైటానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి 2 డేస్ అక్కడే ఉంటారు వాళ్ళు. ఓకే ఆ షిప్లో అలా తిప్పేస్తారు విత్ ఆల్ మాస్ అండ్ ఆల్. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావడం. ఇట్స్ వన్ ఆఫ్ ది అండర్ వాటర్ ద మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ అనుకోవచ్చు ఒక రకంగా. కానీ Journey గాడ్ గ్రేస్ అనుకోవచ్చు. సార్. అంటే అదే మీరు అంత దూరం వెళ్ళి ఆ ప్లేస్లో మీరు ఉండకూడదు అని చెప్పి ఇలా మనందరం మళ్ళీ మీట్ అవ్వాలి అన్న ఒక సంథింగ్ ఇంకా ఏదో ఉంది ఇక్కడ చేయాల్సింది. సంథింగ్ ఇంకా చాలా ఉంది సార్. ఎందుకంటే మీరుంటే మీ చుట్టూ ఉన్న 1000 మంది 1,00,000 మంది నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ సేవని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఆ తపన్ని ఉంది కాబట్టే ఆ గాడ్ నిజంగా ఆ రోజు మిమ్మల్ని అక్కడ నుంచి పంపించకుండా పంపించారు. ఉన్నారు అన్నది రియల్లీ దట్స్ బట్ గ్రేట్. వన్ థింగ్ ఇస్ వెరీ సాడ్, ఇట్ షుడెంట్ హ్యాపెన్. ఎస్ సరే అది మనకు లాభం జరిగింది అనేది కాకుండా ఎవరిది వాళ్ళకి అది yes. అది అంటే ఇట్స్ ఇంకొక అడ్వెంచర్ ఎవరు చేయలేకుండా అది చాలా కాలం పాటు ఆపేటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అంటే చాలా జర్మనీకి సంబంధించిన వాళ్ళు, యుఎస్, ఆస్ట్రేలియా అందరూ వచ్చి వాళ్ళ కోసం చాలా కష్టపడ్డారు. బట్ ఇప్పటికి కూడా వేరే బోట్స్ తెలియదు ఇంకా ఓకే అయిపోయాయి. సరే అండ్ ఇంకోటి మీ కార్ల కలెక్షన్. వావ్ సార్ కార్ల కలెక్షన్ అవసరం. అసలు ఒక్కసారి చెప్పండి మా కోసం. సో ఐ హ్యావ్ చైల్డ్హుడ్ నుండి నాకు చిన్న కార్, నాకు మారుతి 800 నుంచి నేను స్టార్ట్ చేశాను. దానికంటే ముందు బైక్స్ ఉండేది. బైక్స్లో కూడా వాటిని మాడిఫై చేసుకునేవాడిని. ఎప్పుడు వాటికి ఉన్నటువంటి రీమ్స్ తీసేయడము, హ్యాండిల్స్ మార్చడము, ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసేవాడిని. నేను ఈవెన్ హారన్ పెట్టినా కూడా ఐ హ్యావ్ మై ఓన్ సిగ్నేచర్ హారన్. అలా 3 టైమ్స్ చేసేసి 2 టైమ్స్ చేయాలి. అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ కిరణ్ ఇక్కడి నుంచి వెళ్తున్నాడు అని ఇలాగ ఉండేది. సో అక్కడ నుండి కార్లకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కార్ కొన్నప్పుడు నాకు డ్రైవింగ్ రాదు. ఓకే సో 85,000 పెట్టి నేను కారు కొన్నాను ఆ రోజున. సెకండ్ హ్యాండ్ హైదరాబాద్కి వచ్చి వరంగల్ వెళ్ళిన తర్వాత 1 వీక్ దాకా నేను కారు నడపడం రాదు. ఫ్రెండ్ తీసుకొచ్చి కొనుక్కొని వెళ్ళాను. ఆ తర్వాత చాలా ఓ రోజు ప్రతిరోజు ఫ్రెండ్స్ని బతిలాడడానికి వచ్చి నేర్పంటారు బాబు కొద్దిగాని. అవును అంటే రేపు ఎల్లుండి అని అలా ఉండే. ఓ రోజు ఏమవుతాయిందని తీశాను. నాకు తెలియదు ఏంటంటే అది గేర్లో ఫస్ట్ గేర్లు వేసే బదులు రివర్స్ గేర్లు వేసాను. అది వెళ్ళింది వెనక కాంపౌండ్ వాళ్ళు గుద్దేసి మొత్తం బంపర్ అంతా పగిలింది. సో ఇంతే కదా, ఇంతకంటే ఇంకేం జరుగుతుందని మెల్లగా అప్పుడు ఇది రివర్స్ అంటారు, ఇది ముందుకెళ్తుందని నాకు నేనే నేర్చుకున్నాను. డ్రైవింగ్ కూడా ఎవరు నేర్పలేదు. సో అక్కడ నుండి దెన్ ఐ స్టార్టెడ్ డ్రైవెన్ మోర్ దెన్ 150-200 కార్స్ నేను మార్చుంటాను. ఇప్పుడు నా యూ నేమ్ ద కార్, ఇట్ ఈస్ దేర్ ఇన్ మై గ్యారేజ్. లైక్ రోల్స్ రాయిస్, అది స్పెషల్ ఎడిషన్, అది టూ డోర్ యాంటిక్ అంటే రివర్స్లో ఓపెన్ అవుతాయి అవి. అది వెరీ క్లాసిక్ కలెక్షన్ రోల్స్ రాయిస్ దంది, ఫాంటమ్ కలెక్షన్. సో ఇండియాలో అది ఒకటే కారు ఉంది. ఎస్ అలాగే మర్సిడీస్ లాంచ్ వ్యాన్ ఉంది. అండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, రేంజ్ రోవర్లో ద పీక్ ఆటోబయోగ్రఫీ అంటారు, ఆటోబయోగ్రఫీ ఉంది. అండ్ ఐ హ్యావ్ లాంబోర్గిని ఉరుస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వెహికల్ అంటారు, స్పోర్ట్స్. సో లాంబోర్గిని ఉరుస్ ఉంది. అండ్ టయోటా సోరర్ 2 డోర్ కన్వర్టబుల్ ఉంది. అండ్ ఎగ్జైల్ ఉంది, ఎగ్జైల్ జాగ్వర్ ఎగ్జైల్ అని, ఇట్స్ అ బ్యూటిఫుల్ సెడాన్ కార్. అలాగే హమ్మర్ ఈజ్ నాట్ ఇన్ ప్రొడక్షన్ నౌ, ఇట్స్ అ వెరీ రేర్ కార్. సో ఇట్స్ మనం దాంట్లో కూర్చుంటే ఆ మ్యాన్లీనెస్, ఆ జెజాంటిక్ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో మంచి గుడ్ కలెక్షన్ ఆఫ్ కార్స్. కార్స్ అన్నీ ఉన్నాయి. అది కార్లో ఒక కార్లు, గ్యాడ్జెట్స్, ఇవన్నీ
కొన్ని పిచ్చి అంటారు కదా కైండ్ ఆఫ్ ప్యాషన్. ఎస్, ఐ హ్యావ్ మై ఓన్ డిజైనర్. ఆ డిజైనర్ తోటి నేను క్లాత్స్ అన్నీ డిజైన్ నేనే డిజైన్ చేసుకుంటాను. ఐ హ్యావ్ మై ఓన్ స్టైలిస్ట్. ఓకే. సో ఎవ్రీ టైమ్ పీపుల్ వాచ్ ఈసారి దేంట్లో ఎట్లా ఉంటాడు, అటైర్ ఎలా ఉంటుందని ఇలాగా. సో అలా ఎస్, ఎందుకంటే లయన్ కిరణ్ సార్ వస్తున్నారని అంటే ఎవ్రీథింగ్ ఇస్ వినూతనంగా ఉంటుంది. అది మీ బిజినెస్ కావచ్చు, లేదంటే మీ ప్రొఫెషనల్ వేలో మీరు వే ఆఫ్ మీ డిజైనింగ్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, ఓవరాల్గా వెహికల్స్ కావచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అసలు లయన్ సార్ కార్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఆయన స్టైలింగ్ ఎలా ఉంటుంది, అసలు ఆయన మైండ్ సెట్ ఆఫ్ వే ఎలా ఉంటుంది, బికాస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ సార్ వన్ మోర్ థింగ్, అందరికీ కూడా రియల్ ఎస్టేట్ అంటే ఇట్ వాజ్ లైక్ అది పెద్దవాళ్ళకి మాత్రమే సొంతం, చిన్నవాళ్ళు చేయలేరు అని ఒక చిన్న అపోహ కావచ్చు. మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు పడిన కష్ట నష్టాల వల్ల కూడా అదొకటి ఉండిపోయింది. అసలు ఎలా స్టార్ట్ చేయాలి రియల్ ఎస్టేట్? బేసిక్గా మీరు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటే మీకు అసలు దాని మీద ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటేనే దీంట్లోకి రావద్దు. డబ్బులు అనేది సంపాదించుకోవడం అనేది ఇట్స్ అ బిజినెస్లో డబ్బులు అనేది ఇట్స్ అ పార్ట్. ఎస్. బట్ దీని మీద మీకు పూర్తి అవగాహన లేకుండా ఇది మీకు ఇంట్రెస్టెడ్ ఉండాలి. అంటే ప్రతి ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఇట్ షుడ్ బి క్లోజ్ టు యువర్ హార్ట్ అండ్ మైండ్. ఏది చేయాలన్నా కూడా, ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఇట్ షుడ్ బి డ్రివెన్ బై యువర్ ద థర్స్ట్ అండ్ ద ప్యాషన్. ఆ ప్యాషన్ డ్రివెన్ లేకపోతే దాన్ని ఎప్పుడైతే మీరు దాన్ని వ్యామోహించారో, ఎప్పుడైతే దాన్ని మీరు ఆస్వాదించారో, దానికి డెప్త్ ఎప్పుడు చూడాలని అనిపించదు. అదొక మెటీరియలిస్టిక్గా దాన్ని ఏదో చూసామా, వాడుకున్నామా, వదిలేస్తామా అనిపిస్తుంది. ఏ ప్రొఫెషన్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఫోటోగ్రాఫర్ ఇస్ దేర్, ఇఫ్ ఈజ్ అ మెటీరియలిస్టిక్, దాన్ని చాలా ఇష్టపడకపోతే ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతే గ్రోత్ ఉండదు. సో దాంట్లో ప్రతి దాంట్లో ఛాలెంజెస్ అనేది రియల్ ఎస్టేట్లో కాదు, అన్ని చోట్లలో ఉంటాయి. రియల్ ఎస్టేట్లో డెఫినెట్గా ఉంటాయి. బికాజ్ మనీ ఉన్నప్పుడు, ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఇంకా అన్ప్రొఫెషనల్ ఫీల్డ్ కాబట్టి ఇంకా దీంట్లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్ దీంట్లో తీసుకున్న స్కిల్డ్ అనేది ఇక్కడ చాలా తక్కువ. ఎక్కడి నుంచో సర్టిఫైడ్ అయ్యి వచ్చేది ఉండదు. ఒక ఫార్మల్ లైన్ లాగానో, ఒక ఐటీ లాగానో ఉండదు దీంట్లో. ఇట్స్ 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ రా. సో బట్ దీంట్లో డెఫినెట్గా దీంట్లో మంచి గ్రోత్ ఉంది. ఇండియా ఈజ్ హైలీ పాపులేటెడ్ అండ్ ఇప్పుడే పికప్ అయింది. మనము బయట నుంచి కంట్రీస్ నుంచి కనుక తీసుకుంటే వాళ్ళ స్థాయికి మనం ఎదగాలంటే అక్కడ ఉన్న గ్యాప్ అంతా కూడా రియల్ ఎస్టేటే. ఇండియా ఇలా ఉంది, ఈ కంట్రీ ఇలా, జర్మనీ ఇలా ఉంది అంటే రోడ్స్ అయి ఉండొచ్చు, బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, ఇంకోటి రియల్ ఎస్టేట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ అమ్మడం ఒకటే కాదు, అది కమర్షియల్ స్పేస్ అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ ప్లేసెస్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు. సో ఇలా మాల్స్ అయి ఉండొచ్చు, ఐటీ కారిడార్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేసుకోవచ్చు, అది కూడా రియల్ ఎస్టేట్. సో ఎనీథింగ్, బట్ యూ షుడ్ నో నేను ఇందులో ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫండమెంటల్స్ నేర్చుకోకుండా ఎప్పుడు వెళ్ళకూడదు. డైరెక్ట్గా ఏదో ల్యాండ్ తీసుకున్నామో, 4 ముక్కలు చేసామో, 4 కమ్మాము కాదు. దానికి సంబంధించినటువంటి సైన్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ట్రేడ్ ఏంటి, ఆ ట్రేడ్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఏంటి, దాని టైమింగ్ ఏంటి, బడ్జెటింగ్ ఏంటి, సైంటిఫిక్గా కనుక మనం ఒక అదర్ ప్రొఫెషన్స్లో ఎలా అయితే ఉంటుందో అలాగే దీంట్లో కనుక మనం చేసుకోకపోతే దీంట్లో మీనింగ్ లేదు. దీంట్లో మనం ఎదుగుదల అనేది ఉండదు దీంట్లో. సో దీంట్లో కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న స్థాయి, అంటే నేను చేయగలిగినప్పుడు ఎవరైనా ఎందుకు చేయలేరు? ఆ రోజులలో ఏమీ లేనప్పుడు నేను చేయగలిగినప్పుడు ఈ రోజున వాళ్ళందరూ ఎవరైనా చేయగలుగుతారు కదా. మంచి ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇందులోకి రావాలి. అండ్ దీంట్లో చాలా స్కోప్ ఉంది, చాలా చాలా గ్రోత్ ఉంది. బట్ ఇక్కడి నుంచే కాదు, ఇక్కడ చేసినప్పుడు మీరు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఇంకా ఆఫ్రికా వెళ్ళొచ్చు, వేరే కంట్రీస్. ఇక్కడ మీరు ఎక్సెల్ అయిన తర్వాత ఫార్మా వాళ్ళు, మిగతా ఐటీ వాళ్ళు ఎలా వెళ్తున్నారో, మీరు ఇక్కడ ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ ఈ టెరిటరీలో ఉన్న 50-60 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది కాదు. యూ లర్న్ హియర్ అండ్ గో గ్లోబల్లీ. సార్ ఇంకోటి, సుచిర్ ఇండియా అసలు యాజ్ ఏ ఫౌండర్గా అండ్ ఎవర్ ద చైర్మన్ కదా, దీన్ని ముందు ఎలా వెళ్ళబోతుంది? అండ్ చాలామంది కూడా దీని మీద కొన్ని రియల్ ఎస్టేట్లు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది చేస్తూ ఉన్నారు, తక్కువలో వస్తున్నాయి అంటున్నారు, తర్వాత దానిలో చాలా లిటిగేషన్స్ ఉన్నాయని పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, కొనుక్కోవాలి, ఒక ప్లేస్ కొనుక్కోవడం ఏదైనా. కానీ సుచిర్ ఇండియా అనేది ఒక నమ్మకం. సో ఆ నమ్మకాన్ని మీరు ప్రజలకు ఎలా చూపిస్తున్నారు? అంటే నేను బేసిక్గా ఒకటి చెప్తానండి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ ఏ ఫండమెంటల్స్ కనుక మనకు అర్థమవుతాయి. అంటే ఒక ప్రాసెస్ ఉంది. మనం ఒక ఇంట్లో ఒక ఫుడ్ మనం తినడానికి పనికొచ్చేలాగా అక్కడికి వెళ్తే డెలిషియస్గా ఉంటాయి, టేస్టీగా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది ఒక ఫుడ్ అని మనం ఎలా అనుకుంటాము. ఇక్కడ కూడా నేనేమంటానంటే మనం ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, ఎలాంటి సైకిల్స్ తీసుకొని ఆ ల్యాండ్ మనం తీసుకుంటాము, తర్వాత ఎలాంటి అప్రూవల్స్ తీసుకొస్తాము, ఎలా దాన్ని మనం ప్రాపర్గా రేపొద్దున
జస్ట్ లైక్ దట్ అలా అమ్మకుండా దానికి ఒక కాన్సెప్ట్, థీమ్, దానికి ఒక బ్రాండింగ్, దానికి ఒక ఒక కాల్ దట్ ఒక బ్యూటీని యాడ్ చేసేసి, అంటే ఏదో 4 గోడలు కట్టామో మేము అమ్మమే కాకుండా దాంట్లో ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇది ఇలా ఉంది, ఇది యూనిక్నెస్ ఉంది, ఇది థీమ్ ఉంది, ఇది కాన్సెప్ట్ ఉంది అనేది మనం చెప్పినప్పుడు అది చాలా రోజులు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏదైనా ఒక మాన్యుమెంట్ చూసినప్పుడు దాని ఆర్కిటెక్చర్ చూస్తాము, దానికి ఉన్నటువంటి ఫీచర్స్ చూస్తాము, ఫెసిలిటీస్ చూస్తాం కదా. అలాగే మనం కూడా ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నప్పుడు ఏదో జస్ట్ 4 డబ్బులు సంపాదించుకునేలాగా ఇవ్వకూడదు. దాంట్లో అది తరతరాలుగా మనం ఉన్నా లేకపోయినా ఇంకొక 100 సంవత్సరాలు అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఏ రకంగా మనం ఒక మాన్యుమెంట్ లాగా మనం ఒక బ్రహ్మదేవుడు సృష్టిస్తే మనం ప్రతి సృష్టిని సృష్టిస్తున్నాం. దాంట్లో ఎంత అద్భుతం, దేవుడు ఎంత అందంగా తయారు చేశాడు దీన్ని, మనం కూడా ఎంత అందంగా తయారు చేసి మనకి ఇవ్వాలి అనేటువంటి ఆ ప్యాషన్ ఉండాలి దీంట్లోకి. ఎప్పుడైతే మనం మనసు పెట్టి అది చేస్తామో డెఫినెట్గా సో క్వాలిటీ ఇన్ ప్లానింగ్, క్వాలిటీ ఇన్ ప్రమోషన్, క్వాలిటీ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద క్లయింట్స్ ఉన్నప్పుడు మీకు ఇంకా ఏది ఉండదు. దానికే కొంచెం టైం, నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకొని ఉండాలి. సో మనం కంప్లైన్సెస్ అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, హిస్టరీ ఏంటి అని తొందరపడి డిస్కౌంట్లు ఇస్తున్నారనో, లేకపోతే ప్రీ లాంచ్లో సగం ధరకు అమ్మేస్తున్నారో, అంటే మీరు మీ అంతటా మీరు ముందే డిసైడ్ అయిపోతున్నారు. యూ ఆర్ రెడీ టు టేక్ ఎ రిస్క్. మీరు లాటరీ టికెట్ కొనాలనుకుంటున్నారు, లాటరీ టికెట్ 1000 లక్షల మందిలో ఒకరికే వస్తుంది. సో వాళ్ళు మీరే అవ్వాలని కోరుకుంటున్నారంటే మీరు మిగతా దాంట్లో ఉంటే అంతమంది మీరు పోతారు. సో ఇక్కడ అథెంటిక్గా ఉన్నప్పుడు మనం చాలా చిట్ ఫండ్స్లో చూస్తాం, ఫైనాన్స్ కంపెనీలలో చూస్తాం, రియల్ ఎస్టేట్లో చూస్తాం, చాలా చోట్లలో చూస్తాం. అడ్డదారిలో వాళ్ళని తిట్టే కంటే ముందు క్లయింట్స్ కూడా అర్థం చేసుకోవాలి. క్లయింట్స్ కూడా ఏంటంటే ఏది కరెక్ట్గా ఉంది, ఆ కంప్లైంట్సెస్ ఉన్నాయా, నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే మనం ప్రోడక్ట్ కొనాలి. నాలెడ్జ్ లేకుండా లేదా అలా చెప్పారండి మేము మోసపోయాం, ఎవరు ఎందుకు మోసపోచేస్తున్నారు అంటే మీరు మోసపోయేటువంటి పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది? డెఫినెట్గా మీది తప్పని నేను 100% అనను. కానీ మనం ఒకటి ఏదన్నా ఒకటి కొంటున్నప్పుడు, మనం ఒక కూరగాయలు కొంటున్నప్పుడు మనం అది కరెక్ట్ ఉందా లేదా అని చూస్తాం మనం. సో అలాగే మీరు ఒక ఎసెట్ మీరు రేపు పొద్దున భరోసా కాబోతుంది అనుకుంటున్నప్పుడు దాని మీద మీరు ధ్యాస ఎంత పెట్టాలి, మీరు దాని మీద ఎలా దాన్ని మనం నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకొని, నేను ఆ ప్రోడక్ట్ కొనడానికి నేను సరిగ్గా హోంవర్క్ చేశానా లేదా, చెప్పే మాటలకు షార్ట్ కట్ మెథడ్స్ లేదని వెళ్తున్నాను అంటే డిస్కౌంట్ కోసం ఆలోచించకుండా క్వాలిటీ ప్రోడక్ట్ కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఏదో ఇస్తున్నారు, వీడేదో లోన్ ఇస్తానని చెప్పాడు, లేదా దీంట్లో సగం రేట్కే ఇస్తానని చెప్పాడు, ఇప్పుడు మీరు 10% కడితే తర్వాత ఎప్పుడన్నా చేస్తానంటున్నాడు. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ అలా దాంతో మీ డబ్బులు రేపు గ్యారంటీ లేని యాక్షన్స్ ఎందుకు మీరు తీసుకోవాలి? తెలిసి ఆ తలనొప్పిని తీసుకున్నట్టే అవుతుంది. తెలుసుకొని మీరు ముందుకెళ్ళినప్పుడు తలనొప్పి అనేదే ఉండదు కదా. తెలియకుండా ప్రలోభాలకు లోనైనప్పుడు డెఫినెట్గా మీకు ఆ రిస్క్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. క్లయింట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా కూడా ఇక్కడ కొనమని అక్కడ కొనమని నేను చెప్పాను. మీకు ఇష్టం ఉన్న దారిలో మీకు ఏదా కన్విన్స్ అయినప్పుడు ఉండాలి. బట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. యూ ప్రిపేర్ యువర్ చెక్ లిస్ట్ ఫస్ట్. నేను ఈ పని చేయాలంటే ఏమేమి ఉండాలి, ఈ డాక్యుమెంట్ చూస్తానా, ఇది కొంచెం ఓపికగా వాటన్నిటిని చూసుకొని కొంటే మీకు కూడా చాలా బాగుంటుంది. ఓకే సార్, అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందులోనూ ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఒక పెట్టుకోవాలి, ముందు ఫర్దర్గా బాగుండాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఎలాంటి హైదరాబాద్లో కానీ అదర్ ప్లేసెస్లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు మీ ఐడియాస్? అంటే ఇది 2 రకాలండి. ఒకటేమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, 2 ఇమీడియట్గా మనం ఉండాలనుకున్నప్పుడు. సో మీకంటూ ఒక ఇల్లు ఉందా లేదా ఫస్ట్ చూడండి, మీ బడ్జెట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ అబౌట్ 50,000-60,000 రూపీస్ అనుకోండి, 50,000-60,000 రూపాయలు మీకు వస్తున్నప్పుడు దాంట్లో నాకు పర్మనెంట్ సేవింగ్ ఎంత అంటే మీరు డివైడ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్, పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఆర్ట్. అది అసలు గవర్నమెంట్ అది మీద క్లాసెస్ తీసుకొని అందరికి నేర్పాలి, కాలేజీలలో కూడా నేర్పాలి. మనం చాలామంది తెలియదు వాళ్ళకు 50,000 వస్తుంటే 70,000 ఏదో లోన్ వస్తుంది కదా అని అనుకుంటారు. బట్ లోన్ రిపేమెంట్కు లోన్ డెఫినెట్గా తీసుకోవడం తప్పు కాదు, ఇట్స్ అ గుడ్. బికాస్ మనం 20% పెట్టుకుంటే మనం 80% ఇంకొక బ్యాంక్ ఇచ్చేదాంతో మనం ఎదగడానికి అది చాలా చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అది. కానీ ఏజ్లో ఒక 25-30 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు పిల్లలు ఇప్పుడు ఉండొచ్చు, నేను ఇక్కడి నుంచి ఈ ఏజ్కి వచ్చేటప్పటికి నేను కొంత వాళ్ళు స్కూల్లోకి వెళ్ళొచ్చు. సో నేను ఒక 5 years ప్లాన్ రోడ్ మ్యాప్ నేను తయారు చేసుకోవాలి. సో అది మన దగ్గర ఉన్నప్పుడు మనకు నేను 40,000 ఉంది, 2 years తర్వాత నాది 45 అవుతుంది, 50 అవుతుంది, 60 అవుతుంది. సో నాకు ఇప్పటి నుండి నా లైఫ్ స్టైల్లో కూడా ఈ రకమైన చేంజెస్ వస్తాయి ఇక్కడికి. సో ఇవాళ నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా తక్కువది ఉన్నది నేను కొంచెం దూరమైనా తీసుకుంటే నేను
కొద్దిగా పిల్లలు పెరిగే టైంకు నాకు అదొక ప్రాపర్టీ లాగా అవుతుంది. ఐదర్ నేను అక్కడ పోయి ఉండొచ్చు, లేదా అది అమ్మినప్పుడు నాకు పెద్ద డబ్బులు వచ్చినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కన్నా వస్తుంది. సో ఎవ్రీ 3-4 ఇయర్స్కు మీ కొత్త ప్రాపర్టీలోకి చిన్న చిన్న వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎర్లీ స్టేజ్లో. సో మీరు 45-50కి వచ్చేటప్పటికి మీరు రెగ్యులర్గా మీ క్యారియర్లో సంపాదించిన ఎంతైతే ఉందో సేవింగ్స్ కానీ లేదా మీ పిఎఫ్ వీటన్నిటిలో ఉందో దానికి ఆల్మోస్ట్ ఒక 30-40 టైమ్స్ మీకు ఇవన్నీ మీకు యాడ్ అయిపోయి ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు 8 అవర్స్ కష్టపడ్డ దానికంటే ఇది అప్పుడు మీరు ఏదో ఒక పక్కన పెట్టుకున్నటువంటి డబ్బులు మీరు ఏదో బ్యాంకులలో అక్కడ ఇక్కడ కాకుండా ఇలాంటివి పెట్టినప్పుడు మీకు 30-40 టైమ్స్ కూడా ఉంటాయి. అంటే మనం ₹1,00,000 పెట్టింది ₹1,00,00,000 అయినవి కూడా ఉన్నాయి. ఇవాళ మనం 20-30 lakhs పెట్టుకుంటే అది 4 crores 5 crores అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అది. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్. సో మనకు 35-40 వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ హౌస్, బికాస్ పిల్లలు మీతో పాటు కలిసి ఆ సొంత ఇంటిని ఎంజాయ్ చేస్తారు. అక్కడ మీరు ఫస్ట్ ఒక 2 bedroom నుంచి వచ్చినా కూడా తర్వాత 3 bedroom, అంటే నేను అందరికి సజెస్ట్ చేస్తాను ఏంటంటే 2 or 3 bedroom. 4-5కి పిల్లలు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉంటారో లేదో తెలియదు, మెయింటెనెన్స్ కూడా చాలా ఇష్యూ అవుతుంది. కాబట్టి మీకు ఎక్కడ ఉంటుంది అంటే వర్క్ ఇక్కడ ఉంది, వర్క్ పక్కనే తీసుకోవాలి, దట్ ఈస్ బుల్షిట్. ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్గా ఉంటే కొంచెం డ్రైవ్ని కూడా ఎంజాయ్ చేయండి. ఆ వర్క్ వాక్ టు వర్క్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మనుషుల్ని మళ్ళీ ఒక హాస్టల్లో పెంచినట్టు, హాస్టల్లో ఉంటారు స్కూల్లో చదువుతారు కదా, అలాగే ఉంటుంది అది. సో అలా ఉండకూడదు. మీరు మంచి కార్లు కొనుక్కుంటున్నారు లేదా బైక్ని ఉంటుంది. హైదరాబాద్ ఈజ్ నాట్ దట్ పొల్యూటెడ్ సిటీ. మరి బయట ప్రపంచాన్ని చూస్తుంటేనే మీకు కొన్ని ఐడియాలు వస్తుంటాయి. సో పబ్లిక్ తోటి మీకు కాంటాక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. అంతేగాని ఒక దగ్గర ఉండి ఎప్పుడో సండేనో ఎప్పుడో వస్తే మీరు బాయిలో కప్పలాగా మీరు మనుషులు ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. టేక్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ ఒక 20 minutes 30 minutes డిస్టెన్స్లో ఉన్న ఇల్లుని తీసుకోండి. ఎక్కడన్నా కూడా మంచి బెటర్ది వస్తుంది. అప్పుడు మీకు మీరు 200 yards తీసుకునే వాళ్ళు 300 yards తీసుకోవచ్చు. మీరు 2 bedroom తీసుకునే వాళ్ళు అక్కడికి పోతే 3 bedroom తీసుకోవచ్చు. సో మీరు యూ ఎంజాయ్ దాట్ అండ్ లుక్ ఎట్ దట్. మీకు హాస్పిటల్ దగ్గర ఉందా, అక్కడ స్కూల్స్ దగ్గర ఉన్నాయా, డిపార్ట్మెంటల్ కన్వీనియన్స్ స్టోర్స్ మీకు దగ్గరగా ఉన్నాయా చూసుకోండి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీకు దగ్గరకు వస్తుందా లేదో చూసుకోండి. అంతే, దట్స్ ఎనఫ్. ప్రెసెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎక్కడ ఎలా ఉంది అనేది మాకు ఏమైనా వివరంగా చెప్పగలుగుతారా? బాగుందండి. హైదరాబాద్ ఈజ్ అన్ అన్స్టాపబుల్ సిటీ. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఇండియాలో మధ్యలో ఉంది. కాస్మో కల్చర్ ఉంది. అంటే చాలామంది చెప్పుకున్నా కూడా ఇవన్నీ ఫ్యాక్ట్స్. మనకి ఇక్కడ ఎలాంటి నార్త్ సౌత్ భేషజాలు లేవు. తెలుగు మాట్లాడకపోతే ఇక్కడ నడవదు అనేది లేదు. సో మిగతా స్టేట్లలాగా ఆ ఫీలింగ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్, మనోళ్ళు పరాయోళ్ళు అనేది లేదు ఇక్కడ. అండ్ మంచి రోటీ బిర్యానీ మనము ఎవరికైనా నార్త్ అండ్ సౌత్ని కలుపుతుంది ఇక్కడ. అండ్ లవ్లీ లైఫ్ స్టైల్ ఉంది. రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి. మంచి సీజన్స్ అన్నీ ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు ఇక్కడ. చలి ఎక్స్ట్రీమ్ లేదు, వర్షాలు ఎక్స్ట్రీమ్ ఉండవు, వరదలు తుఫాన్లు లాంటి బాధలు లేవు ఇక్కడ. సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనకు హైదరాబాద్ తోటి కంపేర్ చేసేటువంటి సిటీ మనకి ఇండియాలో ఇది లేదు. చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి బెంగళూరులో ఏం జరుగుతుందో మనం చూస్తాము. అండ్ అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ఇష్యూస్ కూడా మనం చూస్తుంటాము. బాంబేలో కూడా మనం చూస్తుంటాము ఎంత దూరం వెళ్ళి ఎలా ఉండాలి అనేది. ఢిల్లీ పొల్యూటెడ్, కలకటా ఇస్ సంథింగ్ అక్కడ ఉన్నటువంటి కల్చర్ మనకు చాలామందికి సెట్ కాదు అది. సో ఈ కాస్మోపాలిటన్ అన్ని సిటీలలో ఎక్కడ కంపేర్ చేయడానికి అదొక జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నటువంటి సిటీ మన హైదరాబాద్. అండ్ చక్కటి సిటీ. అండ్ ఎవరైనా ఇక్కడికి వస్తే ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఇంకా నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు దే డోంట్ వాంట్ టు మూవ్ అవుట్. సో డెఫినెట్గా ఉంటుంది. ఇట్స్ కొంచెం కొన్ని రోజులు తక్కువ ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు కొనడం అనేది తెలియగలగాలి వాళ్ళు చేసే పని. పెరుగుతున్నప్పుడు సో మనం దాంతో మనకు అవసరం ఉంటే అప్పుడు కొనుక్కోవాలి. కానీ ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు మనం కొనాలి. కానీ డబ్బులు అక్కడే పెట్టుకుంటే పెరగవు, రేట్లు మట్టుకు అన్నీ పెరుగుతాయి. చాలామంది అపోహ ఏంటంటే ఇప్పుడు రేట్లు తగ్గుతాయి పెరుగుతాయి. ఎక్కడ పెరగవండి. ఎందుకంటే లేబర్ కాస్ట్ తగ్గదు, సిమెంట్ కాస్ట్ తగ్గదు, స్టీల్ కాస్ట్ తగ్గదు, శాండ్ కాస్ట్ తగ్గదు, బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ తగ్గదు, ఎలక్ట్రిసిటీ కాస్ట్ తగ్గదు. మరి ఈ రేట్లు ఎట్లా తగ్గుతాయో నాకు అర్థం కాదు. ఇట్స్ అ రాంగ్ నోషన్ అది. సో మీకు ఎప్పుడు కానీ దానికోసం ఎక్కువగా ఆలోచించండి. బట్ ఆలోచిస్తూనే ఉంటే మీరు కొనే డబ్బులు అయితే అంతే ఉంటాయి, ఇది మటుకు పెరుగుతుంటుంది. మళ్ళీ ఇది కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీరు క్వాలిటీలో కానీ సైజులో కానీ తగ్గాల్సి వస్తుంది. సో ఇంటెలిజెన్స్ ఎప్పుడు రైట్ డెసిషన్ అట్ రైట్ టైం తీసుకుంటారు. ఎట్ ప్రెసెంట్ అసలు మీ ప్రాజెక్ట్స్ గురించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్, అసలు దీన్ని ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ రేస్ అవుతూ ఉంటుంది. వాట్ అబౌట్ సుజర్ ఇండియా, దాని ప్రాజెక్ట్స్ ఏంటి?
ఇప్పుడు కరెంట్ ఒక మిడ్ సెగ్మెంట్కి ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ను మాది రన్ అవుతుంది. అది ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అని ద గ్రీక్ ఆర్కిటెక్చర్ తోటి, అంటే ప్రతి ప్రాజెక్టును నేను ఏదో ఒక థీమ్ అండ్ కాన్సెప్ట్ లేకుండా చేయను నేను. సో దీంట్లో కూడా ఏంటంటే ద గ్రీక్ ఆర్కిటెక్చర్ని పెట్టాము. ఆ ఎంట్రన్స్, ఆర్చెస్, లోపల ల్యాండ్స్కేపింగ్ అండ్ బిల్డింగ్, మన ఇట్స్ 10 స్టోరీడ్ బిల్డింగ్. ఆ 10 స్టోరీ బిల్డింగ్ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా దాంట్లోనే తీసుకోవడం జరిగింది అదంతా కూడా. సో దీంట్లో ఈ 10 ఫ్లోర్స్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇచ్చాను. ఎందుకంటే ఆ యంగర్ జనరేషన్ 25-30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి థర్డ్ బెడ్రూమ్ అవసరం ఉండదు. సో దాని మీద థర్డ్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఇంకో 30 lakhs ఈజీగా ఎక్స్ట్రా అడిషనల్ పడుతుంది అది. సో దాని బదులు కన్వీనియంట్గా ఒక 60 lakhs లోపల దే కెన్ హ్యావ్ ఎ నైస్ ఫ్లాట్. అండ్ దాంట్లో 20% మీరు ఇన్వెస్ట్ చేస్తే, అంటే 12-15 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే బ్యాలెన్స్ బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్ ద లగ్జరీస్ 1 crore 1.5 crore ఉన్నటువంటి లగ్జరీస్ అన్నీ కూడా, ఆ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ బెంగళూరు హైవేకు చాలా దగ్గరలో, అండ్ రాజేంద్ర నగర్కు శంషాబాద్కు మధ్యలో, అండ్ హైవేకు పక్కనే. అక్కడి నుంచి ఇప్పుడు మనకు ఆల్రెడీ MMTS ఉంది, దెన్ మెట్రో కూడా అక్కడి నుంచి పక్క నుంచి రాబోతుంది. ORR, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి 1/2 hour లోపల మీరు వెళ్ళొచ్చు. అండ్ లవ్లీ ఆర్కిటెక్చర్, చాలా చాలా చక్కగా ఉంటుంది. అంటే కొన్ని ఫీచర్స్ చెప్తాను దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5th floor, 7th floor అండ్ 9th floorలో స్పెషల్ లాంజెస్ ఇచ్చాను, బిజినెస్ లాంజెస్ లాగా. 5-star హోటల్లో జనరల్గా ఉంటాయి, అటువంటి లాంజ్ మనం ఎక్కడ చూడం. నేను కొన్ని ఫ్లాట్స్ క్యాన్సిల్ చేసేసి బిజినెస్ లాంజ్, అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ యూ కెన్ వాచ్. ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అండ్ ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా గెస్ట్ వచ్చినప్పుడు ఒక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ దే వాంటెడ్ టు డూ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్, దే కెన్ గో అండ్ డూ దట్. వర్క్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి, అంటే ద స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చి, అండ్ 100% పవర్ బ్యాకప్, అండ్ స్పెషల్ చాలా పెద్ద లిఫ్ట్. అంటే ఎప్పుడన్నా మనకు మనుషులు ఏదన్నా స్ట్రెచర్లో తీసుకోవాలనుకుంటే కూడా ఆ స్ట్రెచర్ పట్టేటువంటి ఆ లిఫ్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి. గ్రీన్ బిల్డింగ్ ద థీమ్ తోటి మొత్తం దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ లవ్లీ పెట్స్ పార్క్ అని, ఇలా అన్ని లోపల ఉన్నాయన్నీ కూడా చాలా చక్కగా దాన్ని డెవలప్ చేశాము. సో ఆ ప్రాజెక్ట్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 6 monthsలో హ్యాండింగ్ ఓవర్ కూడా స్టార్ట్ అవుతుంది. స్ట్రక్చర్ అంతా అయిపోయింది, ఇంటీరియర్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ప్రాబబ్లీ ఇంకొక షార్ట్లీ అది ఇంటీరియర్స్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అది దాంతోపాటు నెక్స్ట్ కొత్తూరులో ఒక హైవే ఫేసింగ్లో ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఉంది, డైరెక్ట్ కమర్షియల్ ప్లాట్స్ అన్నీ కూడా. అది కూడా వాళ్ళకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఇట్స్ 30,000 rupeesలో per square yard హైవే ఫేసింగ్లో HMDA ఫైనల్ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అది కంప్లీట్ అయిపోయింది. అంతా డెవలప్మెంట్ కూడా 100% కంప్లీట్ చేశాం. దానికి అటాచ్ చేసి విత్ ఇన్ ద కాంపౌండ్ మా రిసార్ట్ కూడా ఉంది. సో అది చాలా చక్కగా దే కెన్ ఎంజాయ్ ఎ రిసార్ట్ ఆల్సో ఓవర్ దేర్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము లైనప్ చేసి పెట్టాము. సో ప్రాబబ్లీ నెక్స్ట్ సంక్రాంతి, ఉగాది మధ్యలో ఒక 3 కొత్త ప్రాజెక్టులను కూడా మేము లాంచ్ చేయబోతున్నాము. అలాగే మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టును ఒకటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా ఫైనల్ అప్రూవ్డ్, HMDA ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అది మెయిన్ రోడ్ 100 feet ఫేస్లో ఒక 1 kilometer స్ట్రెచ్లో దాని ఫేసింగ్ ఉంటుంది. అండ్ ఆల్ 40 feet రోడ్స్ మీద, లోపల ఇంటర్నల్ అన్ని 40 feet రోడ్స్ ఇచ్చాము. 13 పార్కులు ఇచ్చాము. పార్క్స్లన్నీ డెవలప్ చేసి ఉంటాయి, చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఫస్ట్ మొత్తం టోటల్ కంప్లీట్ కాంపౌండ్ కట్టేస్తాను నేను ఫస్ట్. సో ఇట్స్ గోయింగ్ టు బి యువర్ ఓన్ వరల్డ్ లాగా ఉండాలి. సో అలా దాన్ని ప్లాన్ చేసాం. అది సో అంటే రెగ్యులర్గా ఉండే ఆ రియల్ ఎస్టేట్ ఆ స్టైల్ కాకుండా యువర్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్, అంటే వినూత్నంగా ఏదైనా సరే ఎవ్రీ టైం ఉండాలి అనేది. దాంతోపాటు మాకున్న 5 రిసార్ట్స్ ఉన్నాయి కంపెనీలో. 5 రిసార్ట్స్లో కొత్తూరులో మా పాప్రస్ పోర్ట్ అని ఈజిప్షియన్ థీమ్ రిసార్ట్ ఉంది. అండ్ కరీంనగర్ రూట్లో షామీర్పేట దాటగానే మనకు హనీబర్గ్ అని చెప్పేసి కాంటెంపరీ బ్యూటిఫుల్ అవార్డ్ విన్నింగ్ రిసార్ట్ ఉంది. అలాగే విజయవాడ హైవే మీద ఆఫ్టర్ రామోజీ ఫిలిం సిటీ మౌంట్ ఒపేరా దాటగానే రైట్ సైడ్ కొండ మీద ఒక అడ్వెంచర్ పార్క్, మెడగాస్కర్ అడ్వెంచర్ డెక్ అని, మ్యాడ్ అని ఉంది. సో అదొకటి. అండ్ శంషాబాద్ దాటిన తర్వాత మనకు షాద్నగర్ అని వస్తుంది. అక్కడ బూర్గుల్ అనే విలేజ్ ఉంటుంది. బూర్గులలో కంప్లీట్లీ ఒక గోదావరి జిల్లా ఎలా ఉంటుందో అట్లా చిన్న ఒక విలేజ్ని డెవలప్ చేసేసి అక్కడ అలా చాలా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కుముదాపురం అని చెప్పేసి ఒక విలేజ్ను అక్కడ డెవలప్ చేసాము అక్కడ. సో అదొక విలేజ్ రిసార్ట్ ఉంది అక్కడ కూడా, థీమ్ బేస్డ్. వరంగల్లో భద్రకాళి టెంపుల్కు రివర్ కానుకొని, ట్యాంక్ కానుకొని భద్రకాళి గవర్నమెంట్ వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీది పార్క్ ఉంది. దాన్ని మేము లాంగ్ టైమ్ మెయింటెనెన్స్ లీజ్ తీసుకున్నాం. ఇట్స్ అ లవ్లీ
ప్రాజెక్ట్ అది కూడా. హైదరాబాద్లో కూడా అలాంటి బయోడైవర్సిటీ పార్క్ ఉండదు. అది అక్కడి నుంచి దాన్ని మేనేజ్ చేస్తున్నాం దాన్ని కూడా. ఓకే. సో ఇవి హోటల్స్ అండ్ రిసార్ట్స్కి సంబంధించింది. అండ్ రీసెంట్గా కర్ణాటకలో ఉన్నటువంటి కూర్గులో ఒక రిసార్ట్ తీసుకున్నాం. ఇట్స్ కాఫీ ప్లాంటేషన్ తోటి కూడుకున్నటువంటి రిసార్ట్ అది. మంచి హిల్ టాప్లో బ్యూటిఫుల్ రిసార్ట్ అది. అది వన్ ఎడిషన్. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ హాస్పిటాలిటీ బయట అక్కడ అన్ని చోట్లలో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ వాల్యుబుల్ మీరు చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది, అండ్ మీరు చాలా క్లియర్ విజన్ మా ప్రేక్షకులందరికీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.